లేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే వంశ గారు. నమస్తే అండి. వంశ గారు, నాన్ వెజ్ హ్మ్. దీన్ని ఎలా తీసుకోవాలి? ఆ. ఎంత తీసుకోవాలి? హ్మ్. వారానికి అసలు ఎన్నిసార్లు తీసుకోవచ్చు? నాన్ వెజ్ అంటే ఒకటేసారి. అంతే. అంటే ఇప్పుడు ఏమవుతదంటే నాన్ వెజ్ అరగడానికి 72 అవర్స్ పడతది మనకి. ఆ, అందుకనే ఒక రూల్ పెట్టారనమాట. అది అరిగి మళ్ళీ అంటే మనకనిపిస్తది మనకు ఆకలేస్తూనే ఉంటది. బట్ దాని సిస్టమ్ మొత్తం లోపల ఎళ్లి అరగడానికి 72 అవర్స్. 72 అవర్స్. అందుకనే అప్పుడు మనం ఏదైనా వారంలో ఒకటే రోజు ఎక్కువగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే టేస్ట్ మనం వెజిటబుల్స్ మీద చూస్తే గనుక నాన్ వెజ్జే ఎక్కువ జనాలు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఏంటే చాలామంది మేము నాన్ వెజ్ మానేసాం, వెజ్ తింటున్నాము అని అవును. కూడా అంటారు. సో, వెజ్‌లో ఉన్న బెనిఫిట్స్ వెజ్‌లో ఉన్నాయి. నాన్ వెజ్ నుంచి రావాల్సిన కొన్ని ఆ, మంచి కూడా ఉన్నాయి. సో, అవి అవాయిడ్ చేయవసరం లేదు యాక్చువల్‌గా. బట్ వారానికి ఒకరోజు తినగలిగితే మీకు లైక్ విటమిన్ బి కావాలి అంటే గనుక ఎస్పెషల్లీ అది మనకి నాన్ వెజ్ నుంచే వస్తది సార్ ఎక్కువగా. ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉంటుందండి? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంత తినొచ్చు, క్వాంటిటీ అట్లా ఏమన్నా లిమిటేషన్స్ క్వాంటిటీ ఉంటాయా? అంటే ఇప్పుడు నాన్ వెజ్ పెడితే ఏంటంటే మీరు చాలా మటుకు చూసే ఉంటారు. నార్మల్ కూరగాయల కంటే కూడా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఎక్కువ అన్నం తినేస్తాము. అవునవును. సో, ఏజ్ గ్రూప్ అంటే మనం చిన్న పిల్లలకి అంటే మనం ఎంతైతే తిని అరిగించుకోగలుగుతామో అంత అట్లానే మనం నార్మల్‌గా మేబీ ఒక 100 గ్రామ్స్, 150 గ్రామ్స్‌కి మించి ఎవరైనా గానీ పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ అంతకు మించి ఎక్కువ తినడానికి లేదండి. చిన్న పిల్లలకి ఏంటంటే మనము అలవాటు చేస్తాం చిన్న పిల్లలకి కూడా. చిన్నగా ఆ, వాళ్ళు ఎంత తింటారండి? వాళ్ళు చిన్న కడుపుకి కొద్దిగా తింటారు. ఆ, కానీ పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి కొంచెం అడల్ట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా టూ మచ్ ఆఫ్ పోర్షన్ ఈటింగ్ ఎక్కువైపోతూ ఉంటది. అదే పనిగా ఒకటే రోజు చికెన్, మటను, ఎగ్స్ అని, రొయ్యలు ఒకటేసారి టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ తినేస్తే ఏమవుతదంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటదనమాట. ఉమ్, ఈ నాన్ వెజ్‌లో ఏముంటదంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటది. అవును. ప్రోటీన్ ఏమవుతది నార్మల్‌గా ప్రోటీన్ షేక్స్ అవన్నీ ఎందుకు తాగుతాం ఆ, మనము? అన్ని. ఎనర్జీ ఫస్ట్ ఏంటంటే ఫుల్‌గా ఉంటది. ప్రోటీన్ ఆ, ఏం చేస్తది కడుపులో ఫుల్‌గా ఉంచుతది. సో, మనకి ఫ్రీక్వెంట్‌గా తినాలని అనిపించదనమాట. ఓకే. అందుకని ప్రోటీన్ తిన్నప్పుడు ప్రోటీన్ షేక్స్ అవన్నీ వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ ఎందుకు అవునవును. తింటారంటే వాళ్ళ ఫుడ్ కంట్రోల్ ఉంటది. ఆకలి అనిపించదు కాబట్టి తింటారు. సో, సిమిలర్‌లీ మనం అందుకనే నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతది మనకి ఆకలిని అది డైజెషన్‌ని తగ్గిస్తుంది. తగ్గిచ్చేస్తది. ఆకలిని తగ్గిచ్చేస్తూ ఉంటది. సో, అలా వచ్చినప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ కూడా బాడీకి మంచిది కాదు యాక్చువల్లీ. ఉమ్. అందుకనే సో, దాన్ని లిమిట్ చేసి తినగలిగితే మనకి ది బెస్ట్ ఫుడ్. అయితే వనిజ గారు, వెయిట్ లాస్ పర్పస్లో చేసే డైట్స్లో నాన్ వెజ్ డైట్ కూడా చేస్తుంటారు. ఓన్లీ నాన్ వెజ్ తీసుకొని హ్మ్. ఎగ్స్, చికెన్, మటన్, వాట్ ఎవర్ ఇట్, హ్మ్. నాన్ వెజ్ తోనే డైట్ చేస్తుంటారు కదా. మరి రెగ్యులర్ గా కాదు, పూట హ్మ్. పూటకి అదే తీసుకుంటారు. మోనో దానివల్ల డైట్ అంటారు దాన్ని. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అంటే ఉండవు? ఒక్కటే ఫుడ్ మీద వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే వరకు అదే తింటారన్నమాట. అవునవును. విరక్తి చెందే వరకు బేసికల్లీ. బాగా చెప్పారు. అయితే ఈ చికెన్ మీరన్నట్టుగా ఓన్లీ చికెన్ డైట్ అని చాలా ఫేమస్ అయింది. యాక్చువల్‌గా ఇది ఎప్పుడూ లేదు. మీరు అంటే మేబీ రీసెంట్ గా వింటున్నావా? రీసెంట్‌గా కూడా కాదు. 'కరేజ్ అండర్ ఫైర్' అని ఒక మూవీ ఇది. ఆహా. ఓకే. ఈ మూవీ 1995 ఆ టైంలో ఎప్పుడో ఒకసారి రిలీజ్ అయిందనమాట. 96, 97 ఆ టైంలో. దాంట్లో హీరో పేరు డామోన్, ఇంగ్లీష్ మూవీ. అందులో ఏంటంటే ఆ హీరో ఆ మూవీలో వెయిట్ లాస్ అవ్వాలి. ఆ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్‌లో అతను ఏం చేస్తాడంటే ఈ చికెన్ ఆ, తింటాడన్నమాట. చికెన్ డైట్‌లో ఉంటాడు. ఓకే. అది చూపిస్తాడా మూవీలో ఆ! మనకది? చూపిచ్చిన తర్వాత అది అప్పటి నుంచే యాక్చువల్‌గా ఇది స్టార్ట్ అయిందనమాట. ఇది తయారైంది అప్పటిదాకా గోల. ఎక్కడ లేదు. అప్పటిదాకా ఎవరు చెప్పలేదు. చికెన్ తింటే వెయిట్ లాస్ అవుతారు. బట్ అది వచ్చిన తర్వాత ఏంటంటే, అంటే మామూలుగా ఎలా అయిపోయిందంటేనండి చాలామంది మనం ఏది చూస్తే అది మూవీస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఒకటి చాలా ఎక్కువ ఉంటది అవునవును. మనకి. అవునవును. మూవీస్‌లో చూసిందంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం కాదు. అంటే ఇది మన సబ్జెక్ట్‌కి రిలేటెడ్ కాదు. కానీ అదే అదే. యాస్ ఎ వెరీ ఫ్రెండ్లీ సజెషన్ అడ్వైస్ ఏంటంటే, సినిమాల్లో లేకపోతే ఎక్కడో హైపోథెటికల్‌గా చూసింది మనం అడాప్ట్ చేసుకోవడానికి చాలా తప్పు. అవునవును. ఈ చికెన్ డైట్ అన్నది అప్పటి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. ఓకే. బట్ చికెన్ డైట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. ఏమండి? మీరు మోనో డైట్స్ ఎవరైతే చాలా మందికి ఓట్స్ పొద్దున్న, అంతే. సాయంత్రం, మధ్యాహ్నం ఓట్స్ అట్లా తింటే ఏమవుతుందంటే మీ బాడీకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ ఎక్కడెళ్తుంది అసల? ఓకే. చికెన్‌లో అన్ని న్యూట్రిషన్ ఉన్నదా? లేదు. అది తిన్నందువల్ల మీకు మేబీ టెంపరరీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ కాదు. టెంపరరీ వెయిట్ లాస్ అవ్వచ్చు గానీ, పర్మనెంట్ కాదు. అండ్ ఇట్ ఈస్ అన్‌హెల్తీ. నేనైతే దీన్ని అస్సలు సపోర్ట్ చేయను. ఇట్లాంటి సింగిల్ మోనో డైట్స్‌ని అసల నేను సపోర్ట్ చేయను. సో, ఏంటంటే తినండి. నార్మల్‌గా ఒక రెగ్యులర్ రొటీన్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతది. బ్యూటిఫుల్ రొటీన్.
ఏమి చేయకపోయినా ఈజీగా మీరు టైం టు టైం తింటున్నారు, బయట ఫుడ్ ఇంట్లోనే వండింది ఎప్పటికప్పుడు తింటున్నారు, లిమిటెడ్గా తింటున్నారు, అరిగే అంత ఫుడ్ తింటున్నారు, మీ నిద్ర స్లీప్ కానీ మీ కాన్స్టిపేషన్స్ లేకుండా డైజెషన్ అన్నీ బాగున్నాయి, లైఫ్ స్టైల్ అంతా బాగుంది. బాగుంది అంటే గనక ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ మాట పక్కన పెట్టండి, మీరు అవును. ఎంత ఉన్నారో అంతవరకు అయితే ఉంటారు కనీసం. ఖచ్చితంగా. సో అందుకని ఇట్లాంటి చికెన్ Diets అవి కూడా correct లేదండి, హై ప్రోటీన్ కూడా బాడీకి మంచిది కాదు. సో Okay. ఎందుకంటే ఇట్లాంటి డైట్స్ కాకుండా అట్లాంటి అన్నెసెసరీగా చాలా యంగ్స్టర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అవునవునవును. చికెన్ అది కూడా బయట నుంచి తెచ్చేసుకుంటారు, చికెన్ తింటే వెయిట్ లాస్ అయిపోతామంట అనేసి మా పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం అన్ని చికెనే తింటున్నారు. సో అవాయిడ్ దట్. లాస్ అయితే అవుతారు వనజ గారు, కానీ అవును. మీరు అన్నట్టుగా అది అన్హెల్దీ అయి ఉండొచ్చు బహుశా. అన్‌హెల్తీ. సో ఇలాగ ఎవరైతే మోనో డైట్ చేయాలనుకున్న ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ మీద వెయిట్ లాస్ అవ్వాలని మాక్సిమం 10 డేస్. నాట్ బియాండ్ దట్. ఓకే, ఓకే. మాక్సిమం 10 డేస్ చేయండి అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ రొటీన్ లోకి నార్మల్ వచ్చేసేమంటారు. రొటీన్, మీ బాడీకి కావాల్సిన వేరే పోషకాలు కావాలి కదా. సో అందుకని మాక్సిమం 10 డేస్. మీకు ఏదైనా బ్యూటీ కాంటెస్ట్‌కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ర్యాంప్ వాక్‌లు చేయాలి అంటే గనక 10 చాలా డేస్ అర్జెంట్ అయితే. ఏదైనా పెళ్లి అట్లా అనిపిస్తూ ఉంటది కదా, అవును. మ్యారేజెస్‌కి వెళ్ళాలి, లేకపోతే ఆ పెళ్లికి వెళ్ళేటప్పటికి నాకు ఫేస్ కొంచెం సన్నగా అట్లాంటప్పుడు న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకుని ఒక 10 డేస్ అట్లా చేయండి తప్పిస్తే నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఏదేమైనా నాన్ వెజ్ అనేది ఎవ్రీడేసే అయితే ఎవ్రీడే నాట్ అడ్వైజబుల్. ఎంత లిమిట్గా తినగలిగితే వారానికి ఒకసారి ఇస్ ది బెస్ట్ వే. ఎందుకంటే Okay. మనకు ఒంటికి కావాల్సిన అండ్ ఎగ్స్ అయితే ఓకే, ఎగ్స్ తినవచ్చు డైలీ. Okay. 1 ఎగ్ ఈజ్ Ah. ఆల్సో చాలా మంచిది. ఎగ్తో వచ్చే ఇబ్బంది ఏం లేదు మనకి. బట్ మటన్, చికెన్ ఇట్లాంటివి తింటున్నారు అంటే కనుక వీక్లీ వన్స్. ప్లాన్ చేసుకోవాలి. ఎస్, లేదు మాక్సిమం ఇంకా ఆప్షన్ లేదంటే ట్వైస్ అట్లీస్ట్. బట్ 1 ఈజ్ గుడ్, 2 ఈజ్ ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వనజ గారు. వెల్కమ్ అండి.